విశాఖ లోక్సభ టికెట్ జీవీఎల్ కు కేటాయించాలంటూ లోకల్ బీజేపీ నేతలు ఢిల్లీ బీజేపీ పెద్దలకు లేఖ రాశారు. ఇప్పటికే కూటమి పార్టీల అభ్యర్థిగా టీడీపీ నుంచి శ్రీ భరత్ ప్రచారంలో ముందుకు దూసుకువెళ్తున్న వేళ కొత్త విషయం ఒకటి వెలుగులోకి వస్తుంది. గత 3 ఏళ్లుగా విశాఖను అంటిపెట్టుకుని ఉన్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేరు వినిపిస్తుంది. మరోవైపు విశాఖ లోక్సభ అభ్యర్థిగా జీవీఎల్ ని నియమించాలంటూ కొంతమంది బీజేపీ నేతలు పార్టీ అధిష్టానానికి లేఖ రాసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఉమ్మడి విశాఖలో అనకాపల్లి నుంచి సీఎం రమేష్, అరకు పార్లమెంట్ అభ్యర్థిగా కొత్తపల్లి గీత పేర్లు ఖరారయ్యాయి. ఇప్పుడు జీవీఎల్ ప్రస్తావన కూడా తెరపైకి రావడంతో విశాఖ లోక్సభ సీటుపై కూటమి పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా వైజాగ్ ప్రతినిధి కీర్తి కన్నబాబు అందిస్తారు. విశాఖ ఎంపీ సీట్ అయితే బీజేపీకి సంబంధించి, టీడీపీకి సంబంధించి, అలాగే జనసేనకు సంబంధించినటువంటి ఉమ్మడి కూటమిలో భాగంగా టీడీపీ భరత్కి అయితే ఇవ్వడం జరిగింది. టీడీపీలో భరత్కి స్థానం కల్పించినందుకు గాను టీడీపీ శ్రేణులంతా కూడా పండగ వాతావరణం జరుపుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే మరో పక్క చూసుకుంటే ఏదైతే బీజేపీ నుంచి జీవీఎల్కి ఈ స్థానం కల్పించాలంటూ ఇక్కడ ఎంపీ క్యాండిడేట్గా జీవీఎల్ని ఇక్కడ అనౌన్స్ చేయాలంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి 10 మంది నాయకులు, ఢిల్లీలో ఉన్నటువంటి పెద్ద నాయకులకి వీళ్ళంతా ఒక లేఖ రాసినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఆ లేఖ తాలూకా సారాంశం ఇప్పుడు మనం చెప్పుకుంటే కనుక ఏదైతే విశాఖలో ఉన్నటువంటి ఎంపీ స్థానం ఖచ్చితంగా బీజేపీ గెలిచి తీరుతుంది. అలాంటి స్థానాన్ని బీజేపీకి ఇవ్వడం మానేసి టీడీపీకి ఇవ్వడం పట్ల కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే మనం ఖచ్చితంగా గెలిచే సీట్ ఏదైతే ఉందో అలాంటి ఎంపీ స్థానాన్ని బీజేపీ కాకుండా టీడీపీ కేటాయించడం పట్ల కొంత అసమంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఖచ్చితంగా ఈ ఎంపీ స్థానం ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది కాబట్టి జీవీఎల్కి ఇక్కడ ఎంపీ కూడా ఇప్పటికే ఎవరైతే బీజేపీలో ఉన్నటువంటి 10 మంది సీనియర్ నాయకులంతా కూడా ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలకు లేఖ రాసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరికొద్ది రోజుల్లో వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ బీజేపీ నుంచి తమ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా విశాఖపట్నం నుంచి ఢిల్లీ పెద్దలతో ఈ యొక్క ఎంపీ స్థానం సీటు గురించి కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్నటువంటి విశాఖ ఎంపీ స్థానానికి సంబంధించినటువంటి విషయంపై కొన్ని రగడైతే మొదలైందని చెప్పుకోవచ్చు. ఏదైతే మొదటి నుంచి ఇటు బీజేపీ, ఇటు టీడీపీ, ఇటు జనసేన పొత్తుల్లో భాగంగా ఇప్పటికే అరకు ఎంపీ స్థానాన్ని కొత్తపల్లి గీతకైతే బీజేపీ నుంచి అయితే కేటాయించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా అనకాపల్లి బీజేపీ స్థానానికి సంబంధించి కూడా సీఎం రమేష్కి అయితే అక్కడ అభ్యర్థిగా కేటాయించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక విశాఖ సీటుకి సంబంధించి టీడీపీలో భరత్కైతే ఇవ్వడం జరిగింది. భరత్ గతంలో కూడా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయినటువంటి పరిస్థితి. అలాంటి భరత్కి ఈసారి తమ లోకల్గా ఉన్నటువంటి అన్ని సర్వేలు దృష్ట్యా పెట్టుకొని అలాగే సీనియర్లతో కూడా చర్చించి టీడీపీకి ఈ ఉమ్మడి కూటమిలో భాగంగా టీడీపీకి భరత్కైతే టికెట్ కేటాయించినటువంటి పరిస్థితి. ఇలాంటి సీట్ని ఖచ్చితంగా జీవీఎల్కి ఇస్తే కనుక జీవీఎల్ గెలుస్తారంటూ కూడా కొంతమంది పెద్దలు అంతా నిర్ణయం తీసుకొని ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలకైతే లేఖ రాసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తం ఉమ్మడి విశాఖలో ఉన్నటువంటి 3 ఎంపీ స్థానాలు ఏదైతే విశాఖ, అనకాపల్లి, అరకు సంబంధించినటువంటి పార్లమెంట్ స్థానాలు ఏవైతే ఎంపీ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఈ ఎంపీ స్థానాల్లో ఇప్పటికే 2 స్థానాలు ఏవైతే అరకు, అనకాపల్లి ఈ 2 స్థానాలు కూడా ఇప్పటికే బీజేపీ కేటాయించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక విశాఖ సీటు కూడా బీజేపీకి ఇస్తే కనుక ఇటు తెలుగు తమ్ముళ్ళు కానీ లేదా జేఎస్పీ ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ కూడా కొంత తిరుగుబాటు చేసే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా అనకాపల్లి, అరకు సీటుకి ఎలాగైతే బీజేపీ కేటాయించారో విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎంపీ స్థానాన్ని కూడా జేవీఎల్ని ప్రపోజ్ చేయాలంటూ కూడా జేవీఎల్కి ఖచ్చితంగా సీట్ ఇవ్వాలంటూ కూడా తమకు సంబంధించినటువంటి కొంతమంది మద్దతుదారులు అయితే కొంత వ్యతిరేకత చూపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే పొత్తులో భాగంగా మొదటి నుంచి అక్కడ జేవీఎల్ అయితే ఈ టికెట్ని అయితే ఆశించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా ఉమ్మడి కూటమిలో భాగంగా నిర్ణయం తీసుకొని ఇటు అధిష్టానం నుంచి టీడీపీ నుంచి భరత్కి ఎంపీ స్థానం పోటీ చేస్తారంటూ కూడా అనౌన్స్ చేసినటువంటి కొద్ది రోజుల పాటు కూడా జేవీఎల్ అంతా కూడా కొంత మౌనం పట్టినటువంటి పరిస్థితి ఉంది. కొద్ది రోజుల పాటు ఇంటి నుంచి బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ తరంలోనే ఒక జీవీఎల్కి అనకాపల్లి ఏదైతే విశాఖ సిటీలో ఉన్నటువంటి ఎంపీ స్థానాన్ని కేటాయించాలంటూ కూడా ఇప్పటికే కొంత రగడ వాతావరణం అయితే క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి